హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి వచ్చేస్తుంది కదా. మరి వినాయకుడిని ఎకో ఫ్రెండ్లీగా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చో ఇవాళ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. వినాయకుడిని ఈజీగానే కాదు, చాలా అందంగా కూడా మనము ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. నేను దీన్ని తయారు చేయడం కోసము క్రేయోలా క్లే వాడుతున్నాను. మీ దగ్గర క్లే లేకపోతే మీరు ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా అండ్ పసుపు ఈక్వల్ క్వాంటిటీస్లో వాటర్లో కలుపుకొని పిండిలాగా తయారు చేసుకొని కూడా దీన్ని వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ షేప్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో మీరు వినాయకుడిని తయారు చేసుకోవడానికి ఇలాంటి షేప్స్ ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా సర్కిల్ షేప్లో మనము ఇది వినాయకుడి బేస్ లాగా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఓవల్ షేప్లో ఉన్నది మనము వినాయకుడి భుజాలు అంటే షోల్డర్స్కి అండ్ టమ్మీ అండ్ ఈ చిన్న బాల్ తల, అలాగే ట్రయాంగిల్ షేప్లో ఉన్నవి మనకి వినాయకుడి ధోతి అండ్ ఈ లాంగ్ స్టిక్ లాగా ఉన్నది వినాయకుడి కాళ్ళు, ఈ రెండు చేతులు అండ్ వినాయకుడి ట్రంక్ అంటే తొండం అండ్ ఇవి వినాయకుడికి ఆర్నమెంట్స్ అండ్ ఇవి కిరీటం కోసం ఇలా తయారు చేసి పెట్టుకోండి. అండ్ ఆ పక్కన తల పక్కనే చిన్న బాల్స్ ఉన్నాయి కదా, అవి వినాయకుడికి ఇయర్స్ కోసం మనము రెడీ చేసుకోవచ్చు. వినాయకునికి గ్లాసింగ్ చేయడానికి అలాగే షేప్స్లోకి కట్ చేసుకోవడానికి ఇలా మనకి ఇంట్లో ఉండే వస్తువులే సరిపోతాయి. సో నేను ఇక్కడ నైఫ్, టూత్ పిక్స్ అండ్ అలాగే ఒక పెయింట్ బ్రష్ వాడుతున్నాను. వినాయకుడిని మనము రెడీ చేసుకోవడానికి బేస్ కోసము నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ని ఒక కార్డ్బోర్డ్కి ఇలా చుట్టేసి వాడుతున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్ అల్యూమినియం ఫాయిల్ మీదైనా లేదా ఒక కార్డ్బోర్డ్ మీదైనా కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నా బేస్ ఆల్రెడీ రౌండ్స్ షేప్లో ఉంది, కానీ మీరు అవసరమైతే ఇలా ఏదైనా ఇంట్లో ఉన్న మూతలు ఉంటాయి కదా, ఆ లిడ్తో కూడా ఇలా బేస్ని రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే మీకు సర్కిల్ షేప్ కరెక్ట్గా వస్తుంది. మీరు ఇలా చాకుతో కొంచెం ఇలా షేప్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి ఇలా చేతికి తడి తీసుకుని దీని మీద ఇలా గ్లాస్ చేయండి. దీంతో మనకి సాఫ్ట్ టెక్స్చర్ నీట్గా తయారైపోతుంది. ముందుగా వినాయకుడికి లెగ్స్ కోసం మనము పెద్ద స్టిక్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ బేస్ చుట్టూ ఇలా పెట్టండి. దీని చివర ఇలా కొంచెం ప్రెస్ చేయండి. సో ఇవి పాదాల్లాగా మనకి రెడీ అయిపోతాయి. ఒక్కసారి మళ్ళీ పెయింట్ బ్రష్తో కానీ లేదా మీ వేళ్ళతో ఇలా తడి పెడితే మీకు ఫినిషింగ్ నీట్గా తయారైపోతుంది. ఇప్పుడు ధోతి కోసం మనము ట్రయాంగిల్ షేప్స్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా ధోతిలాగా దీని మీద అమర్చండి. మీకు ఒకవేళ ఈ షేప్ చాలా పెద్దగా అనిపిస్తే మీరు దాన్ని మనం అమర్చుకున్నప్పుడే కొంచెం కట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ని ధోతిలాగా ఇలా పెడుతున్నాను కదా, మీకు ఒకవేళ షేప్ పెద్దగా అనిపిస్తే ఇలా ఇదిగోండి చూసారా, ఇలా చాకుతో కట్ చేసి మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో వినాయకుడికి మనకి పాదాలకి ధోతి వచ్చేసింది. అండ్ ఇప్పుడు వినాయకుడికి టమ్మీ కోసం ఒక బిగ్ బాల్ లాగా ఇలా రెడీ చేసుకున్న డౌన్ని కూడా జస్ట్ మనము రెడీ చేసుకున్న ఈ కాళ్ళ మీద ఇలా పెట్టేస్తే చక్కగా ఇది సెట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి గ్లాసింగ్ కోసం కొంచెం తడి పెట్టండి. అండ్ దీని మీద మనము చెస్ట్ భాగం ఇలా ఓవెల్ షేప్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీని మీద అడ్జస్ట్ చేసేసేయండి. ఒకసారి వాటర్తో ఇలా గ్లాస్ చేసేయండి. ఇప్పుడు వినాయకుడికి చేతులు పెడుతున్నాను. సో ఇలా మనము వినాయకుడికి జస్ట్ చేతులు పెట్టి, ఒకవేళ మీకు ఈ స్టిక్ పొడుగ్గా అనిపిస్తే మీరు దాన్ని ఇలా కట్ చేసేసుకొని జస్ట్ కార్నర్ భాగంలో మనము ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ ఫామ్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసి అటు ఇటు కొంచెం షార్ప్గా చేస్తే మనకి చేయి షేప్ వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి ఒక చెయ్యి రెడీ అయిపోయింది. ఇందులో లడ్డు పెట్టుకోవచ్చు. సో ఇంకో చెయ్యి కూడా అదర్ సైడ్ మనము కుడి చెయ్యి ఇలా అటాచ్ చేసుకుని కావాల్సినంత సైజ్ చూసుకుని మిగతాది ఎక్సెస్ ఉంటే తీసేసేయచ్చు. అండ్ ఇలా చేతిని ఒక్కసారి బెండ్ చేసుకుని వినాయకుడు ఆశీర్వాదం ఇస్తున్నట్టు, చూసారు కదా, ఇలా బ్లెస్సింగ్ ఇస్తున్నట్టుగా మనము చేతిని ఇలా ప్రెస్ చేస్తే మనకి వచ్చేస్తుంది. సో ఈ హ్యాండ్స్ని మనము చక్కగా ఈ షోల్డర్లో కలిసిపోయేటట్టు ఇలా ఒకసారి కలిపేసేయండి అండ్ ఒకసారి వాటర్తో గ్లాస్ చేసేయండి. ఇప్పుడు వినాయకుడికి ఇలా బాల్ చేసి రెడీగా ఉంది కదా మనకి, దీన్ని హెడ్ లాగా దీని మీద
బాడీ మీద ఇలా అటాచ్ చేసేయండి. చూసారు కదా, ఇలా ఒకసారి అటాచ్ చేశాక ఇలా వెనకాల వైపు ఒక్కసారి కొంచెం బాడీకి ఇలా స్మచ్ అయ్యేటట్టు చేసుకుని మనం ఇప్పుడు వినాయకుడికి ఆర్నమెంట్స్ పెడుతున్నాము. సో నేను ఇంతకుముందు చూపించిన ఈ సన్న స్టిక్ లాగా రెడీ చేసుకున్నాను కదా, దాన్ని వినాయకుడికి మెడలో గొలుసులాగా వేస్తున్నాను. సో ఈ గొలుసుకి లాకెట్ కోసం చిన్న బాల్ లాగా తయారు చేసుకుని దాన్ని ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. అలాగే చేతులకు కూడా చిన్న చిన్న ఆర్నమెంట్స్ లాగా వీటిని ఇలా అటాచ్ చేస్తున్నాను. సో ఈ కార్నర్లో మీరు వాటిని సరిగ్గా పెట్టలేకపోతే ఇలా టూత్పిక్ యూస్ చేసి వాటిని ఇలా ప్రెస్ చేసేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న స్టిక్స్ లాగా తయారు చేసుకున్న దాన్ని చేతులకి అండ్ కాళ్ళకి ఇలా ఆర్నమెంట్స్ లాగా పెట్టేసుకోవచ్చు. సో చేతులకి 2 అండ్ కాళ్ళకు కూడా ఇలా సర్కిల్స్ లాగా 2 కాళ్ళకు కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి వినాయకుడికి ఆర్నమెంట్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ధోతికి ఇలా బార్డర్ లాగా ఇంకొక చిన్న పైప్ లాగా స్టిక్ లాగా తయారు చేసేసుకుని దాన్ని ఈ ధోతికి బార్డర్ లాగా ఇలా పెడుతున్నాను. ఇది కేవలం ఆప్షనల్. ఇలా చేస్తే మీకు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఆర్నమెంట్స్ రెడీ అయిపోయింది, ధోతికి బార్డర్ కూడా రెడీ అయిపోయింది. మరి ఆర్నమెంట్స్కి డిజైన్ కోసం నేను ఇలా టూత్పిక్ తీసుకుని దాన్ని వెనకాల వైపు ఇలా హోల్స్ చేస్తున్నాను. సో టూత్పిక్ వెనకాల వైపు ఇలా బిగ్ హోల్స్ చేసేటట్టు దీన్ని యూస్ చేస్తున్నాను. సో మీరు ఈ ఆర్నమెంట్స్ మీద డిజైన్ మీరు ఇష్టం వచ్చినట్టు రెడీ చేసుకోవచ్చు. మీరు కావాలంటే కొంచెం లైన్స్ లాగా కూడా గీయచ్చు. సో నేను ఇక్కడ టూత్పిక్ వెనకాల భాగంతో బిగ్ హోల్స్ లాగా ఇలా చేసి అండ్ టూత్పిక్ ముందు భాగం నుండి ఇలా సన్నగా హోల్స్ లాగా గుచ్చుతున్నాను. సో ఇది మనకి ఒక డిజైన్ లాగా మనకి ఈ దండ కనిపిస్తుంది. సో ఈ ఆర్నమెంట్స్ అన్నిటికీ ఇలా హోల్స్ లాగా లేదా లైన్స్ లాగా గీసుకుని మనము డిజైన్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే టూత్పిక్తో నేను ఇలా చేతికి ఇలా గీతల్లాగా వేస్తున్నాను. సో ఇవి మనము వేళ్ళలాగా క్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ టూత్పిక్తో చేయలేకపోతే ఇలా చాకుతో కూడా ఇలా వేళ్ళని కొంచెం స్క్రాచెస్ లాగా చేస్తే మనకి చేతులకి వేళ్ళు ఫామ్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు మనము వినాయకుడికి తొండం పెట్టుకుందాము, అంటే ట్రంక్ పెడుతున్నాను. సో ఈ ట్రంక్ని ఇలా అటాచ్ చేసి దీన్ని ఎక్సెస్ అనిపిస్తే మీకు దీన్ని చివర్లో కట్ చేసుకోవచ్చు. వినాయకుడి ట్రంక్ కోసం నేను కొంచెం లావు నుండి సన్నంలాగా షేప్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు ఈ చేతిలో ఇలా చిన్న లడ్డులాగా ఒక బాల్ చేసుకుని ఇందులో పెట్టేస్తున్నాను. సో మనకి వినాయకుడికి ట్రంక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చెవులు. ఈ చెవుల కోసము నేను చిన్న బాల్స్ పక్కన పెట్టుకున్నాను కదా, వాటిని ఇలా ఫ్లాట్ లాగా రౌండ్ చేసుకుని తర్వాత దాన్ని మ్యాంగో షేప్లో ఇలా కొంచెం షేప్ చేశాను. అండ్ వీటిని వినాయకుడి తల అటు ఇటు 2 వైపులా అటాచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒకసారి సర్కిల్ చేసుకుని కొంచెం మ్యాంగో షేప్లో తయారు చేసుకుంటే మనకి చెవులు ఫామ్ అయిపోతాయి. ఒక్కసారి మీరు మళ్ళీ పెయింట్ బ్రష్తో అయినా లేదా చేత్తో అయినా ఇలా వాటర్లో అద్దుకుని ఒకసారి గ్లాస్ చేసుకోండి. సో ఫినిషింగ్ మనకి నీట్గా తయారైపోతుంది. అండ్ వినాయకుడు చెవులోకి నేను ఇలాగా 2 చెవులకి ఇలా గీతలు పెడుతున్నాను. అండ్ అలాగే తొండంకి కూడా ఒక 3 to 4 ఇలా లైన్స్ పెట్టి అండ్ తొండం ఇలా బెండ్ అయిన దగ్గర కూడా ఒక 3 to 4 లైన్స్ పెడుతున్నాను. ఇప్పుడు మనము వినాయకుడికి కళ్ళ కోసం ఇలా కొంచెం అటు ఇటు కళ్ళ భాగంలో ఇలా ప్రెస్ చేయండి. సో మనకి 2 వైపులా ఇప్పుడు కళ్ళ కోసం ఇలా బాదాం షేప్లో చిన్న చిన్న ఐస్ని రెడీ చేస్తున్నాను. ఇవి చాలా సింపుల్గా ఈ ఐస్ రెడీ అయిపోతాయి అండ్ చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. చూసారు కదా, ఇలా క్రాస్గా కొంచెం వీటిని ఇలా అతికించండి. ఇలా 2 వైపులా
కరెక్ట్ సిమెట్రిక్ ఆర్డర్లో అతికించేసేయండి. ఇప్పుడు ఒక నైఫ్ కానీ లేదా టూత్పిక్ కానీ తీసుకుని ఇలా ఐబ్రో షేప్లో ఇలా ఒకసారి అటు ఇటు జస్ట్ సెమీ సర్కిల్ లాగా కొంచెం ఇలా చేసేసుకోండి. సో మనకి అవి పైన భాగం కొంచెం ఐబ్రో లాగా తయారవుతుంది. అండ్ దాని కిందే ఇంకొకసారి ఇంకో లైన్ ఇలా గీసుకోండి. చూసారు కదా, ఇప్పుడు 2 లైన్స్తో నేను ఇలా స్క్రేప్ చేశాను. అండ్ దాని కింద సెకండ్ లైన్ కింద నేను రీఫిల్లోని వెనకాల భాగం ఉంటుంది కదా, దాన్ని ఐస్ లాగా ఇలా ప్రెస్ చేశాను. సో వినాయకుడికి మనకు ఐస్ రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు వినాయకుడికి కిరీటం కోసం 2 to 3 ఇలా స్టిక్స్ లాగా రెడీ చేసి ఉంచుకున్నాను కదా, వాటిని ఒకదాని మీద ఒకటి ఇలా కిరీటం లాగా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు అమరుస్తున్నాను. అండ్ దీని మీద డిజైన్ కోసం ఇలా మీరు స్ట్రాతో అయినా లేదా రీఫిల్తో అయినా ఇలా ప్రెస్ చేసుకుని డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా స్టిక్తో ఇలా గీతల్లాగా కూడా రెడీ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కిరీటంకి వెనకాల భాగం కోసం నేను ఇంకో సర్కిల్ లాగా తయారు చేసుకుని జస్ట్ డాట్స్ లాగా దాని కార్నర్స్లో పెట్టేసి ఇలా గీతలు గీస్తున్నాను. సో ఇది మనకి కిరీటం వెనకాల భాగంలో రౌండ్గా చక్కని లుక్ వస్తుంది. అండ్ వినాయకుడికి ఇలా అడ్డనామాల్లాగా 2 గీతలు గీసి సెంటర్లో ఒక డాట్ పెడుతున్నాను. చూసారు కదా, మనకి వినాయకుడు రెడీ అయిపోయారు. ఒక్కసారి ఇలా వాటర్లో బ్రష్ అయినా చేతినైనా అనుకుని ఒక్కసారి గ్లాస్ చేసుకోండి. దీంతో మీకు మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ వినాయకుడికి మనము ఇప్పుడు బొడ్డు పెడదాము, అంటే బెల్లీ బటన్. సో దానికోసం ఒక చిన్న హోల్ చేసి అండ్ ఆ హోల్ కింద నేను ధోతీకి జస్ట్ నడుముకి ఉండేటట్టు ఇలా ఒక చిన్న స్టిక్ లాగా తయారు చేసుకుని దాన్ని 2 పాదాల మధ్యలో ఉండి అటు నుండి ఇటు ఇలా తీసుకొచ్చేసాను. సో మనకి ఇప్పుడు వినాయకుడు పూర్తిగా రెడీ అయిపోయినట్టే. అండ్ ఇందులో మనము ఒక్కటి మిస్సింగ్, అదేంటో తెలుసా? దంతం. వినాయకుడు ఏకదంతుడు కదా, సో మనము ఒక చిన్న దంతంలాగా రెడీ చేసుకోవడానికి జస్ట్ ఒక చిన్న స్టిక్ని ఇలా తయారు చేసుకుని దాన్ని ఇలా అటాచ్ చేసేయండి. అండ్ వినాయకుడి వాహనము ఎలుక కదా, మరి ఎలుకను కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న బాల్ తీసుకుని దాన్ని ఇట్లా ఓవల్ షేప్లో రెడీ చేసుకుని ఒక సైడ్ షార్ప్ ఉండేటట్టు తయారు చేసేసుకోండి. సో ఇప్పుడు మనము ఈ ఎలుకకి చెవుల్లాగా అవ్వడానికి జస్ట్ చిన్న పించంతా ఇలా డౌ లేదా క్లే తీసుకుని దాన్ని ఇలా ప్రెస్ చేయండి. అండ్ మీరు షేప్ గురించి అంత టెన్షన్ అవసరం లేదు. దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసేలా అంటే ఏ షేప్లో ఉన్నా అంత తెలియదు. అండ్ ఎలుక షేపు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిప్ షేప్ అంతా జస్ట్ 2 మనము ఎలుకకి చెవుల్లాగా పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఎలుకకి తోక కోసం ఇంకో సన్నటి స్టిక్ ఇలా చేసేసుకుని దాన్ని ఎలుక వెనుక భాగంలో అంటించేసేయండి. సో ఇలా స్టిక్ చేసుకుని ఒకసారి ఈ తోకని మనము కావాలంటే కొంచెం కట్ చేసుకోవచ్చు. సో మీకు ఎలుక సైజుని బట్టి ఈ తోకని పొడవు డిసైడ్ చేసేసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఎలుక రెడీ అయిపోయింది. దీనికి మూతి కోసం నేను జస్ట్ టూత్పిక్తో ఇలా ఒక గీత గీస్తున్నాను. అదే టూత్పిక్తో అటు ఇటు 2 కళ్ళలాగా జస్ట్ హోల్స్ చేసేస్తున్నాను. అంతే, ఎలుక మనకి రెడీ అయిపోయినట్టే. సో వినాయకుడి వాహనం ఎలుక కదా, మరి దాన్ని వినాయకుడి పక్కనే ఉంచాలి కదా. సో నేను మనం రెడీ చేసుకున్న బేస్ మీద ఇలా సైడ్కి ఈ ఎలుకని ఇలా ప్లేస్ చేసేస్తున్నాను. అంతే, మనకు వినాయకుడి వాహనం ఎలుక 2 రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అండ్ చాలా అందంగా మనము వినాయకుడిని ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. దీనికోసం మనము క్లే అయినా వాడచ్చు, లేదా జస్ట్ మైదా పిండి పసుపు ఈక్వల్ క్వాంటిటీస్లో వాటర్లో కలిపి డవ్ తయారు చేసుకుని దాంతో తయారు చేసుకున్న చాలా అందంగా వినాయకుడు మనకి రెడీ అయిపోతాడు. మరి ఈ వినాయక చవితికి మీరు కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు ఇంట్లోనే రెడీ చేసుకుని చక్కగా పూజ చేసుకుని ఆ దేవుడి చల్లని దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటారు కదూ.